ఇంట్లోని పులిహోర ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను దేవుడి ప్రసాదం కింద చేస్తున్నాను. దేవి నవరాత్రులు మొదటి రోజు అని. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి. ఇక్కడైతే నేనైతే 2 గ్లాసులు సగం రైస్ అయితే తీసుకుంటున్నాను. అంటే దగ్గర దగ్గర 1/2 కేజీ రైస్. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి అయితే రైస్ తీసుకోండి. రైస్ తీసుకున్నాక ఒకసారి అయితే రైస్లో ఏమైనా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి అయితే చూసుకోండి. చూసుకున్నాక ఒక 2 టైమ్స్ అయితే బాగా కడిగి పెట్టుకోండి. రైస్ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెడతాం. 2 టైమ్స్ బాగా ఒక 2 టైమ్స్ నీట్గా క్లీన్ స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అన్నం ఉడికేలాగా ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయే అంత చింతపండు అయితే వేసుకొని అది బాగా నాని ఆ గుజ్జు అంతా రావాలి. మనం లాస్ట్లో అయితే చింతపండు వేస్తాం కదా పోపులో, అప్పటికి చూసారు కదా. నేనైతే రైస్ పెట్టుకునేటప్పుడే నానబెట్టించుకున్నాను చింతపండు. అలానే రైస్ పొయ్యి మీద పెట్టాను కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం పులిహోరకి కాబట్టి కొంచెం కలుపు మీదగానే రైస్ ఉండాలి. మరి మెత్తగా అయిపోయినా రైస్ అయితే బాగోదు, ముక్కలాగా అయితే అయిపోద్ది. రైస్ చూసారు మధ్య మధ్యలో కలుపుకొని దింపేస్తాము. ఒక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్లో అనగా కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే చాలు. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పొయ్యి మీద నుంచి అయితే మనం ఓర్చుకోవాలి. గింజ అయితే బాగా ఓరాలి ఫ్రెండ్స్. అన్నంలాగా ఓర్పు అలా కొంచేయకూడదు. ఓర్చిన ఒక 10 మినిట్స్కి మళ్ళీ రైస్ అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేనైతే చూసాను పులిహోర పోపుకి ఒక 10 పచ్చిమిరపకాయలు, శనగపలుకులు, ఎండుమిరపకాయలు, అల్లం, అలానే శనగపప్పు, పోపు దినుసులు అన్నీ కూడా వేసుకుంటున్నాను. నేనైతే చాలా తక్కువ చేస్తున్నాను పులిహోర, అందుకే అన్నీ తక్కువ వేసుకున్నాను. మీరైతే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే పోపు కోసం ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కినాక ఇందాక అన్నీ మీకు చూపించాను కదా పోపులు, అన్నీ కూడా పోపులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలానే మినపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం బాగుంటుంది తినేటప్పుడు పోపులు ఎక్కువ ఉంటాయి పులిహోరకి. అలానే పులిహోరకి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. మన దగ్గర ఇంగువ ఉంటే కూడా ఇంగువ వేసుకోవచ్చు. చూసారు కదా శనగపప్పు కొంచెం బాగా వేగాక ఇందాక చూపించినట్టు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం అన్నీ కూడా కలుపుకోవాలి. ఒకసారి అన్నీ కూడా కొంచెం బ్రౌన్గా అయినప్పుడు పక్కకు తీసుకోవాలి. చూసారు కదా అవి వేయకుండానే ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు బాగా పిసుక్కోవాలి. ఆ గుజ్జులు అన్నీ థిక్గా రావాలి ఫ్రెండ్స్, పలాసగా ఉండకూడదు. చూసారు కదా ఆ విధంగా అయితే చేయాలి. ఈలోగా మనం పోపు అయితే రెడీ అయిపోయిందేమో చూద్దాము ఒకసారి. మీకు కనుక ఈ వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నేను బయటకి మేము ఎక్కడికైనా వెళ్ళా సరే అవి కూడా వీడియోస్ తీస్తాను. అవునండి. చూసారు కదా పోపు అయితే బాగా ఫ్రై అవుతుంది. నేనైతే ఈ బేసన్లో తీసుకుంటున్నాను. మీరు కూడా అలానే వేసుకోండి. చూసారు కదా అదే కళాయిలో ఇందాక మీకు చూపించిన చింతపండు కూడా వేసి అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అదైతే థిక్గా రావాలి. చూసారు కదా ఇందాక ఓర్చుకున్న అన్నం కూడా పోపులో వేసేసాను. ఆ విధంగా అయితే వేసుకోవాలి. కొంచెం పలుపుగానే అన్నం అయితే ఓర్చుకోవాలి పులిహోరకి, లేదంటే మాత్రం మెత్తగా అయిపోద్ది. బేగా ఓర్చేసుకున్న అన్నం అంటే ఫస్ట్ రైస్ వేసుకొని తర్వాత పోపు వేసుకోవచ్చు. చూసారు కదా చింతపండు ఈ విధంగా థిక్గా రావాలి. ఎప్పుడైనా మనం పులిహోర కలిపాము అంటే రైస్ బాగా చల్లగా అయ్యాక చింతపండు గుజ్జు కూడా బాగా చల్లగా అయ్యాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే టైం లేదు పూజకి, అందుకని నేను వేస్తాను వేడిగానే. పర్వాలేదు కానీ ఎక్కువ చేసుకునేటప్పుడు ఎవరికైనా ఇవ్వాలి అనుకునేటప్పుడు మాత్రం రైస్ పూర్తిగా చల్లారాక, పులుపు కూడా చల్లారాక అయితే మాత్రం వేసుకోవాలి. చూసారు కదా ఎంతో రుచికరమైన పులిహోర అయితే రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా.